ఆయనకేం న్యాయం జరగట్లా. ఇక మాబడి కొద్ది వాళ్ళకి ఏమి న్యాయం జరుగుద్ది? ఫస్ట్ మేమే పొలం ఇచ్చేసాము. ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు ఆనవాళ్ళు లేదు. ఇవాళ మా విజయ్ కుమార్ అనే పేరు తొలగించారనేసరికి భయపడి మాకు ఇన్నర్ రింగ్ రోడ్ కావాలి, రైల్వే కావాలి, అన్నీ కావాలి. మాకు ప్లాట్ ఎక్కడిస్తారు అదొకటి మాకు క్లారిటీ కావాలండి. పొలాలు అడగకపోయినా వాళ్ళే వచ్చేస్తారులే, మాకు రావాల్సిన అవసరం ఏందని వాళ్ళు అంటున్నారని చెప్పారు. వాళ్ళు వీళ్ళు అంటున్నారు మాతో అయితే. నా పేరు శ్రీనివాసరెడ్డి. 22A చేర్చి మా అడంగులు 1B మొత్తం ఎత్తేసారండి. అసలు రాకుండా మా పేరు లేకుండా చేశారు ఆన్లైన్లో. ఏంటంటే అది ఇది దేవతాన భూములు అది ఇది అని చెప్తున్నారు. అది సంగతి. అందుకని మేమేం చేయాలని దానికోసమే ఇప్పుడు కలిసామండి. ఇది చూస్తున్నాము అది ఇది అని చెప్తున్నారు కానీ ఏది గట్ల. మేము పిల్లలకి మ్యారేజ్ కోసం వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు వాళ్ళేమో పొలాలు రాయమని వాళ్ళు ఎంత పెద్ద గందరగోళం అయిపోయింది. ఎంతకాలం అయిందండి ఇది కనపడకుండా, ఆన్లైన్లో కనపడకుండా చేసే? 6-7 నెలల నుంచి కనపడట్లేదు. అంతకుముందు ఉందా? లోన్లు ఇచ్చారు, బ్యాంకులో తెచ్చుకున్నాం, అన్నీ ఉన్నాయి. అదే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక అది మాదని పర్టికులర్గా చెప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అది ఏదో అది వేస్తాం అది చూస్తాం అది ఇది అంటున్నారు కానీ ముందు పూలింగ్ జరగదు ఏది అవదుగా. ఏది ఇస్తే ఏది ఇన్నాలేదు. ఎంత పొలం ఇచ్చారు? ఇన్ని రోజులు జరిగిందండి. ఎంత పొలం ఇచ్చారు? అంతా 150 ఎకరం కూడా కాదు. 150 ఎకరం. మా అన్ని కరెక్ట్గా ఇచ్చేస్తే మేము రాజధానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మా రికార్డులు అవన్నీ మేము పిల్లలకి ఇచ్చేయాలి. మరి ఛానల్ అయింది 1952, 62 కానీ రిజిస్ట్రేషన్లు అయ్యి మేము ఇన్నాళ్ళు గవర్నమెంట్ శిస్తు కట్టుకుంటా ఇవన్నీ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలా తెరచాలి? ఒక ఎకరం అమ్ముకోవాలి. ఇవన్నీ లేకుండా చేసేసి బెదిరించి తీసుకోవాలన్న ధోరణిలో ఉంటే అది కరెక్ట్ కాదు కదండి. అసలు 1B అడంగులు తొలగియటం ఏంటండి? అది మరీ దారుణం కదా. మా అనుమతి లేకుండా మమ్మల్ని అడగకుండా గ్రామ సభ్యులు పెట్టకుండా మీ సూచనలను తీసుకోండి. రైతులు ఎవరిని అడగల. అసలు అడ్డమాలలో ఎవరిని మేము తీసుకుంటామని వారికి మీటింగ్లా పెట్టారు. అంతేగాని రైతుల వారికి పిలిచి పార్టీలకు అతీతంగా పిలిచి మాట్లాడి ఇది ఇది మీ ఉపయోగాలు ఇవి అది ఇది అని చెప్పడం ఏం చేయలే. పార్టీ మీటింగ్ అన్నారు కొన్నాళ్ళు. అది జరిగింది. పేరు కట్ చెప్పారు. పేరు కట్ట చెప్పి ఇటు చేశారు. ఇంత మటుకి రైతులుగా పిలిచి ఇది ఇది మీకు ఈ ప్రయోజనాలు అనేది చెప్పాల. దీనివల్ల మీకు ఇట్లా బెనిఫిట్ పొందుతారు, ఇది మీరు ఎట్లా అయ్యాలని స్వచ్ఛందంగా చెప్పాల. గ్రామంలో ఉంటారు దగ్గర 300-600 మంది దాకా ఉంటారు. పట్టా భూమి ఉండేవాళ్ళు అందరు. అసలు మరీ దారుణం అండి. నిన్న ఒక నెంబర్లో రీసర్వే చేశారు పొలాలకు వచ్చి. ఒక నెంబర్లో తక్కువ, ఒక నెంబర్లో ఎక్కువ భూములు. నిన్న నిలదీసాము. నిన్న పేపర్లో అవి కూడా ఇచ్చాం. మేము పైకి పంపిస్తాం, రాసి పైకి పంపిస్తారంట. అది మరి ఎవరు చేస్తారు మరి అర్థం కావట్లేదు. పైకి పైకి పంపిస్తారు, అసలు పైకి పంపిస్తారో అది అర్థం కావట్లేదు. పేరు బుర్రా హనుమాయం అండి. నాకు ఎన్రా ఏరియాలో 2 ఎకరాలు ఉంది. వడ్డమాన ఏరియాలో 96 సెంట్లు ఉందండి భూమి. మీరు ఇన్నర్ రింగ్ రోడ్డు మొదలు పెడితేనే మా భూములు ఇస్తాము అది ఇదని చెబుతున్నారు. ఏమీ చేయటం లేదు. మాకు భయంగా ఉంటుంది. మా తమ్ముడు ఇచ్చాడని కూడా మాకు ధైర్యం ఈటల్లో మేము ఇలేకపోతున్నాం అనమాట. ఆయనకేం న్యాయం జరగట్లా. ఇక మాబడి కొద్ది వాళ్ళకి ఏమి న్యాయం జరుగుద్ది అని భయపడుతున్నామండి అందరం. లేకపోతే మేము అందరం ఇచ్చేవాళ్ళం. అందరూ భూములు ఉండవు మాకు పూర్వం నుంచి. మీరు అది కరెక్ట్గా చేయాలి మాకు పనులు. సిఆర్ కార్యాలయంలోకి మా తమ్ముడే వెళ్తాను. మేము వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరని వెళ్తలేనండి. ఆయన్నే పట్టించుకోవట్లేదు నర్సిరెడ్డి గారిని. మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకుంటారని మేము వెళ్తలేదండి. మా తమ్ముడికి న్యాయం జరిగితే మేము కూడా అందరం ఇద్దామనే ఉండామండి. లైన్లో ఉండాము. అందరికీ మాకు అందరు కొంత భూములు మాకు పూర్వం మా తాతయ్య వాళ్ళే రిజిస్టర్ చేశారనమాట. ఇప్పుడు కాదు. మాకు 76లోనే రిజిస్టర్లు అయిపోయినాయి. అదేనండి మాకేం లేదు కదా. మాకేం చేయట్లేదు కదా. ఫ్లాట్లు ఏమి ఎక్కడ ఇస్తారా ఏదని ఏం చెప్పట్లేదు కదా. ఏం చేయట్లేదు. ఇక ఆయనకే లేనప్పుడు మనం ఏం చేద్దామని మేము ఆగిపోయాం అనమాట. లేకపోతే మేము కూడా ఇస్తాం. మాకు ఇబ్బంది ఏమి లేదు. అది అనమాట మాకు. ఇన్నర్ రింగ్ రోడ్డు పడాలి. మాకు సౌకర్యం జరగాలి కదా. సరిగ్గా వాటర్ మంచినీళ్ళు కూడా రావట్లేదు మా ఊళ్ళో. అయితే అంత ఇబ్బంది పడుతున్నాం అన్నమాట మేము. ఏటి నీళ్ళు అంటున్నారు, వదులుతున్నారు. బిల్లులు అయితే తీసుకుంటున్నారు. చెంబు నీళ్ళు కూడా రావట్లేదు తాగడానికి. మంచినీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము మాకు తెలుసు. ఒకసారి సాయంత్రం 5ంటికి వచ్చి చూడండి మీరు. మా ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయేమో చూడండి పంపుల కాడ. మోటార్ ఉండోళ్ళకే వస్తున్నాయి. మోటార్ లేకపోతే ఇడిగా పంపు అంటే నీళ్ళు చెమ్మిడి కూడా రావట్లేదండి మాకు. అంత ఇబ్బందిగా ఉందన్నమాట. మాకు పెద్ద వయసులు ఇళ్ళమ్మట బాగాలేకపోతున్నాం బిందెత్తుకొని.
మాకు న్యాయం చేయండి. ఊళ్ళో నీళ్లు కూడా సరిగ్గా వదిలేటట్టుగా చూడండి. ఇంత మటుకు మేము ఎప్పుడు బయటకు వెళ్ళి నీళ్లు పట్టుకొని ఎరగం. అట్లాంటిది అన్ని పనులు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు మీరేమో. అదేనండి, చూడండి మా పంపు కాడ, నేను పంపు కాడని ఉంటుండే సాయంత్రం, మీరు వచ్చి చూడండి, ఒక్క సుక్క వస్తున్నాయో చూడండి కావాలంటే. మాకు అదేం భయం లేదనమాట. మాకు భూములు ఇవ్వాలని ఎందుకు ఇవ్వండి, ఇస్తాం. అంతా సౌకర్యం చేస్తే మాకు బాగానే ఉంటుంది అనమాట. మా తమ్ముడు ఇచ్చాడు, అందరం ఇద్దామని చూస్తే మా ఆయనే ఇబ్బంది పెడుతున్నారు. ఇంక మేమేమి ఇచ్చామండి? అది సంగతి మాది. మీరు ఇన్నర్ రింగ్ రోడ్డు మరి చెయ్యాలి, అందరికి న్యాయం చేయండి. ఇంకోటి చేస్తామన్నారు కదా గవర్నమెంట్. చేస్తామంటున్నారు. ఏది మీరు అసలు ఏం పనులు చేయట్లేదు కదా. మేము ఎట చెయ్యాలి, మేము ఎట బతకాలి? అసలు కనీసం ఊరు సౌకర్యం నీళ్ళే లేవు, మంచినీళ్ళు వదలరు. 2 నాళ్ళు ఇదివరకు ఎప్పుడు ఇబ్బంది లేదు మాకు మంచినీళ్ళు అంటే. ఇంటి ముందు పంపు ముందు, మా అబ్బాయి ఇంటి ముందే పంపు ఉంది, చెమ్మడి నీళ్ళు లేవు మాకు. కాలకుండా నుంచుంటున్నాం. ఏం చేస్తా, ఏటో కూడా పోయి తెచ్చుకోవడం చెమ్మడం సర్దుకుంటున్నాం. అది సంగతి. నా పేరు చుండు విజయ్ కుమారి. పొలాల కోసం అని చెప్పి ఇది పెట్టారు, మీటింగ్ అని పెట్టారండి. గ్రామ సభ అని పెట్టారు, అందుకోసం వచ్చాము. చూస్తే మా పొలం ఏంటంటే మా పేరే లేకుండా ప్రస్తావనలోకి వెళ్ళిపోయిందని చెప్పి భయపడి మాట్లాడటానికి వచ్చాము. చూస్తే ఇప్పుడు నాకు ఇన్నర్ రింగ్ రోడ్డు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి ముందల చూడాలి, మేమే ఇద్దాం అనుకుని అసలు ఇచ్చాము కూడా. ఫస్ట్ మేమే పొలం ఇచ్చేసాము. ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు ఆనవాళ్ళు లేదు. ఇవాళ మా విజయ్ కుమార్ అనే పేరు తొలగించారనేసరికి భయపడి అసలు ఏంటి అని ఒకసారి మీడియాతో మాట్లాడదామని వచ్చాం సార్. అది సంగతి. మాది 10 ఎకరాలు సార్, 10 ఎకరాలు. ఆన్లైన్లో కనపట్లేదు. అందుకని అధికారులను అడిగాము, మాట్లాడుతున్నాము. చేస్తే చూస్తున్నాను, మాకు తెలియకుండానే చేస్తారు. అది మాది ఇప్పుడు మాకు దాని మీదే జీవనాధారం. అదే ఇంకా మాకు పిల్లల కట్నాలు, ఇప్పుడు మా బావగారు చెప్పినట్టు కట్నాలు ఇచ్చుకోవాలి, పెళ్ళిళ్ళు పేరెంటాలు బోలెడు ఉన్నాయి. దాని మీద వ్యవసాయదారులు, మేము పెద్ద జాబులు వాళ్ళం కూడా కాదు. అందుకని చెప్పి ఒక్కసారి దీని గురించి మాట్లాడదామని రెవెన్యూ అధికారులు ఏమో కలిసామండి. రెవెన్యూ అధికారులు కలిసాము, అందరినీ కలిసాము. కలిస్తే అదే చెప్తున్నారు, పైకి పంపిస్తున్నాము, మాట్లాడుతున్నామని. మా భూమి పైకి పంపించి మాట్లాడేది ఏందని అసలు అర్థం కాలేదని చెప్పి ఒకసారి మాట్లాడదామని వచ్చాం సార్. రైతులు మీ అనుమతి లేకుండా అది అనుమతి లేకుండానే చేశారని ఇప్పుడు దాంట్లోనే వచ్చేసాం. లేదంటే ఫస్ట్ మేమే ఇచ్చాము, రాజధాని వ్యతిరేకత లేకుండా. రాజధాని కోసం 13 ఎకరాల భూమి, 2 ఎకరాల కోళ్లపారం ఫస్ట్ మేము సిఆర్డీ ఆఫీస్లో ఇచ్చి వస్తే ఇప్పుడే మీ పేరు లేదు అనేసరికి మాకు అర్థం కాలేదు. నష్టపరిహారం కోసం అని తిరిగాం. నష్టపరిహారం కోసం తిరిగితే సార్ 3 ఏళ్ళు అన్నారు, 2 ఏళ్ళు అన్నారు, సంవత్సరం అన్నారు, 10 ఏళ్ళు అని చెప్తున్నారు. అసలు ఇప్పుడు మేము జీవనాధారం దాని మీదే 99 ఏళ్ళు సరిపాను వేసుకున్నాం మేము కోళ్ళ పౌల్ట్రీ ఫారాలు. అది నా నష్టపరిహారం గురించి, మా పొలాల గురించి ఎవరైనా కోసం తెలియాలి అని కోరుకుంటూ, లేదు మా వల్ల కాదు అంటే మా భూములు మేము సాగు చేసుకుంటాము, వ్యవసాయం మా కౌళ్ళకి ఇచ్చుకుంటాం, మేము ఎలానో తిప్పలు పెడతామని సిఆర్డీ కలిసామండి. సిఆర్డీ సార్ని కలిశాను, ఇంకా ఆఫీస్లో అక్కడ వేరే సార్ని కలిసాము, చెన్నకేశ్వర సార్ని, అందరం కలిసాము. అదే 3 ఏళ్ళు పట్టిద్దమ్మా, 2 ఏళ్ళు పట్టిద్ది అట్లా అని చెప్తున్నారు. 3 ఏళ్ళు పడితే సార్ మాది 3 ఏళ్ళు పడితే 3 ఏళ్ళు అప్పుడే ఇస్తాం సార్, మాకు ఇప్పించేసేయండి అని కోరుకుంటున్నాం సార్. మాకు ఇచ్చేసేయండి, ఆ 3 ఏళ్ళు అప్పుడే ఇస్తాం మళ్ళీ అని చెప్పి నేను అడిగితే నేను పంపిస్తున్నానమ్మా అన్నాడు. ఇచ్చేస్తామని ఇప్పుడు వచ్చి సభ పెట్టారని ఒకసారి మాట్లాడదామని వచ్చాం సార్. అది సంగతి. మా నష్టపరి ఇచ్చేస్తే మా పని మేము చూసుకుంటాం. మేమే వడమాన గ్రామం. అవును, చుండు విజయ్ కుమారి. వెంకటరత్నం అండి. మాకు వడ్డమాన గ్రామంలో 3 ఎకరాలు 30 సెంట్లు ఉంది. వైకంఠపురం గ్రామంలో 2 ఎకరాలు 50 సెంట్లు ఉందండి. మాకు ఇన్నర్ రింగ్ రోడ్ కావాలి, రైల్వే కావాలి, అన్నీ కావాలి. మాకు ప్లాట్ ఎక్కడిస్తారు అదొకటి మాకు క్లారిటీ కావాలండి. ఇవ్వడానికి అందరం సహకరిస్తాం. మా ఫ్యామిలీ తరపునే ఉంది పొలం ఎక్కువ %. మమ్మల్ని అయితే ముందు ఇచ్చున్న వాటికి రేటు లేదు, ఎక్కడిచ్చారు అనేది లేదు. పేపర్ ప్లాట్ అంటున్నారు. పేపర్ తీసుకొని మా బట్టలు చదువుకున్న వాళ్ళు అంటే పోతారు, చదువు లేని వాళ్ళు ఎక్కడ పోవాలండి, ఎందులో చూసుకోవాలి? అది మాకు ప్లాట్ ఎక్కడిస్తారు? ఎప్పుడు ఇస్తున్నారండి? ఇప్పుడు 13 ఏళ్ళు గడిచిపోయింది. అదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదన్న, మీరు వచ్చి చేశారు. 8 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఉన్న వాటికి రేట్లు తగ్గించేశారు. మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్నాయి, అవన్నీ తెచ్చుకోవాలంటే కట్టి అమ్ముకొని మాకు ప్లాట్ ఇవ్వండి అంటున్నారు. స్థలాలు ఇవ్వమంటున్నారు, పొలాలు. మేము మా పొలం అమ్ముకొని మేము అప్పులు తీర్చుకొని మీకు పొలం ఇచ్చి మేమేం చేయాలి రేపటి నుంచి? మా భవిష్యత్తులు, మా పిల్లల భవిష్యత్తులు కూడా చూసుకోవాలిగా. అందుకని మాకు ప్లాట్ ఎక్కడిస్తారు? మేమైతే అభివృద్ధి చేయమని చెప్తున్నాం, మేము సహకరిస్తాం, ఇస్తాం, భూమి ఇస్తాం. మాకు అభివృద్ధి, మాకు ప్లాట్ ఎక్కడిస్తారు అనేది మాకు ఒక వివరణ ఇవ్వాలి.
రైల్వే లైన్ త్వరలో శాంక్షన్ పనులు స్టార్ట్ చేస్తాం. అవి అప్పటి నుంచో మేము వింటూనే ఉన్నామండి 5-6 నెలల నుంచి పేపర్లో. ఎవరు వచ్చి నిధులు శాంక్షన్ అయినాయి. ఈ నిధులు సెలక్షన్ అయితే ఏం సుఖం? ఎవరో వచ్చి కొబ్బరికాయ కొట్టాలిగా, కొబ్బరికాయ కొట్టినయే చేయటల్లా పనులు. ఇవి ఏం చేస్తున్నారు? 3-man కమిటీ చేశారు. వాళ్ళు ఏమైనా కలిసారమ్మా మీ గ్రామం? మమ్మల్ని ఎవరో కలవలేదండి. రమసాన్ గారు కానీ మమ్మల్ని ఎవరూ కలవలేదండి. సిఆర్డీ అధికారులు చెప్పండి. ఎవరో కలవాలా మమ్మల్ని. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు. మాకైతే మమ్మల్ని ఎవరు సహకరియలేదు. రైతులతో మాట్లాడుతున్నారు. రైలుతో ఏం లేదండి. మమ్మల్ని అయితే ఎవరు సహకరిలా. అది ఫస్ట్ ఇద్దాము అభివృద్ధికి అందరం సహకరిద్దామని మా తమ్ముడు ఇచ్చాడు, నర్సిరెడ్డి. తను ఇచ్చాడు, తనకి న్యాయంగా చేసి అన్నీ ఇస్తే మేము కూడా ఇద్దాం అనుకున్నాము. తనకే అన్యాయం జరిగింది. ఇంకా మేమేం చేస్తాం? భూమి ఇచ్చి మేము వాళ్ళ చుట్టూ మేము ఆడ తిరిగామండి. అబ్బాయి అంటే కొంచెం తెలివితేటలు ఉండబట్టి తిరిగాడు. మా బట్టి వాళ్ళు మేము తిరగలేము. అది మాకైతే ఫ్లాట్ ఎక్కడ ఇస్తారు? అప్పుడు గతంలో తక్కువ రేటుల్లోనే 25 ఇచ్చారు, ఇప్పుడు అదే ఇస్తామంటున్నారు. అది న్యాయం కాదు కదా. అది జీవో ఫస్ట్ ఎలా ఉంటే అలాగే చేస్తామన్నారు. ఫస్ట్ జీవో అంటే అప్పుడు 10 లక్షల పొలం ఉంది, నువ్వు 25 ఇచ్చావు. ఇప్పుడు మరి 2 కోట్లు 3 కోట్లు ఉంది కదా, దాన్ని కాబట్టి నువ్వు 50 ఇవ్వాలిగా, పెంచాలి కదా, గజాలు పెంచాలి. అది ఎక్కడ ఇస్తారనేది ఒకటి క్లారిటీ కావాలి మాకు. క్లారిటీ చెప్పాలి. క్లారిటీ చెప్పాలి. అవి 2 అప్పుడు భూములు అడగ సిద్ధం. భూమి ఇస్తాం, మేము వ్యతిరేకం కాదు. రాజధానికి భూమి ఇస్తాం, దాన్ని జీవో పెట్టి మాకు ఎక్కడ ఇస్తారనేది ఒకటి చెప్పాలి. మాకు వివరణ ఇస్తే మేము ఇస్తాం భూమి. నా పేరు పులగం రేణుకాదేవి, వడ్డమాన గ్రామం మాది. ఇక్కడ ఈ సర్వే నెంబర్లో 3 ఎకరాల 23 సెంట్లు పొలం ఉంది నాకు. సిఆర్డీ ఆఫీస్ పెట్టారు కానీ ఇంతవరకు పొలం ఇమ్మని కానీ త్రిసభ్య కమిటీ వాళ్ళు కానీ ఎవరు ఇంతవరకు వచ్చి మమ్మల్ని అడగలేదు. పొలాలు అడగకపోయినా వాళ్ళే వచ్చేస్తారులే, మాకు రావాల్సిన అవసరం ఏందని వాళ్ళు అంటున్నారని చెప్పారు. వాళ్ళు వీళ్ళు అంటున్నారు, మాతో అయితే తెలిసింది. మాకు అయితే ఎవరో వచ్చి అడగటం కానీ మా ఇంటి దగ్గరకు వచ్చి కానీ పొలం ఇండి అని కానీ అడిగిన వాళ్ళు లేరు. లేదు ప్లాట్లు ఎక్కడ ఇచ్చేది కూడా ఇంతవరకు ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు. అది కూడా జీవోలో పెట్టి మాకు ప్లాట్ ఎక్కడ ఇచ్చేది అనేది జీవోలో పెట్టాలి. ఎన్ఆర్ రింగ్ రోడ్డు అన్నారు, ఇంతవరకు అసలు మేము ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి వింటానే ఉన్నాం. రాజధానిలో ఇచ్చిన దగ్గర నుంచి అంటున్నారు కానీ ఎప్పుడు వినలేదు. మేము డైలీ పేపర్ చూస్తున్నాం కానీ ఎవరో ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, చేస్తున్నారు కానీ ఇంతవరకు అమలు కాలేదు. అది మాకు అది కూడా చెయ్యాలి. రాజధాని భవిష్యత్తు మారిపోతున్నాయి, కథనాలు వస్తున్నాయి. అదే కథనాలు వస్తున్నాయండి. మేము కూడా అదే అనుకున్నాం. మా పిల్లలకు కూడా భూములు ఇప్పుడు మీరు ఇటు ఎందుకని అడుగుతున్నారు. ఎక్కడో హైదరాబాద్లో జాబులు చేసుకుంటూ ఉన్నారు, మీరు పొలాలు ఇవ్వటం ఎందుకు అంటే మా తాతలు ఇచ్చారు, మేము జాగ్రత్త చేసుకున్నాము, ఇప్పుడు మీకు ఇంకా విలువ పెరుగుతుంది కదా అని మేము కూడా చెప్పుకుంటున్నాము. అందుకని మేము దానికోసం మేము విలువ పెరిగిద్దనే పొలాలు ఇస్తుంది. ఇప్పుడు రాజధానికి అయితే వ్యతిరేకమేం కాదు, పొలాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగానే ఉన్నాం. ఎంత కాదు ఇంతవరకు సిఆర్డీ ఆఫీసర్ అనేవాళ్ళు కూడా ఒకళ్ళు వచ్చి కలవలేదు, గ్రామ సభలు పెట్టడం లేదు, ఏం లేదు. మాకు అసలు తెలియపరచడం కూడా లేదు. అసలు సమాధానం చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఎవరు విఆర్ఓ కానీ ఎవరో రాలేదు ఇంతవాటికి. అసలు ఆఫీస్ పెట్టి ఇప్పుడు 2-3 నెలలు అవుతున్నా కానీ మాకు సమాధానం ఎవరు చెప్పలేదు. ఇక ఇట్లా ఆఫీస్ పెట్టాం పొలమే ఉండని కానీ కలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇక మాకైతే మాకు విలువ పెరగాలి, మా పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే ఎన్ఆర్ రింగ్ రోడ్డు అవన్నీ ఓపెన్ చేసి ఇక్కడ పొలాలు తీసుకోండి. మేము వీటానికైతే స్వచ్ఛందంగానే ఇస్తాం మేము పొలాలు కూడా, దానికి ఇబ్బంది ఏం లేదు. అది